జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రహరీగోడ కూలి సింహాచలంలో 7 భక్తుల మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కేజీహెచ్ మార్చురీ వచ్చిన అధికార ప్రతిపక్ష నేతలు ఎక్స్గ్రేషియా పెంచాలని, కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాలు. సింహాచలం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. విలేకరుల సమావేశంలో మంత్రి అనిత హామీ. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ పెద్దలు. ఒక్కొక్కరికి ₹1 కోటి పాటుగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. నిన్న మొన్నటి తిరుపతి ఘటన మరొక ముందే మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో భక్తుల ఆర్ధనాదాలతో ఆంధ్ర రాష్ట్రం కన్నీటి పర్వతమైంది. వరాహ నృసింహస్వామి వారి నిజరూప దర్శనం చందనోత్సవం నాడు చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనతో యావత్ ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 3 రోజుల ముందు నిర్మించిన ప్రహరీ గోడ 7 పొట్టన పెట్టుకుంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి అవతారంలో కొలువు తీరినటువంటి మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో అత్యంత ఘోరమైన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. చందనోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తుల్లో కలకలం సృష్టించబడింది. ఎందుకంటే ఒక వాల్ కూలిపోయి, అంటే ఒక నిర్మించినటువంటి ప్రహరీ గోడ కూలిపోయి ఆ కిందన శిథిలాల్లో 7 మృత్యువాత పడడం అత్యంత విషాదకరమైన సంఘటనగా ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా సింహాచలం వైపు చూడడం జరుగుతుంది. ఆ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయంగా భావిస్తున్నారు. అదేవిధంగా అడివరం చెందినటువంటి ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి మరొక 2 ఈరోజు 7 మృత్యువాత పడడం, అదేవిధంగా మరికొంతమంది గాయాల పాలయ్యి ఈరోజు కొంతమంది విశాఖ కేజీహెచ్లో, అదేవిధంగా మరికొంతమంది విమ్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వారి పరిస్థితి కూడా ఎలా ఉంటుందని ఒక భయం అయితే కనుక ఏర్పడుతుంది. ఏదైనా కూడా ఇది పూర్తిగా ఒక వాల్ కూలిపోయింది, దానికి తగినటువంటి రక్షణ తీసుకోలేదు అంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నారు మరికొంతమంది. అయితే 4 మంత్రులతో కూడినటువంటి ఒక బృందం కమిటీగా ఏర్పడి సుమారు 15 రోజులుగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, అదేవిధంగా స్వామివారి దర్శనానికి వస్తున్న వారందరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా భావిస్తున్నామని చెప్తూనే ఈరోజు ఇంత విషాదకరమైనటువంటి సంఘటనకు మెట్లు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చేసినటువంటి సమీక్షలు ప్రభావం ఏ విధంగా పనికొచ్చింది అన్న విషయం అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తూ మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే స్పందించి ఒక్కొక్కరికి ₹25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది మృత్యువాత పడిన వారికి. అదేవిధంగా క్షతగాత్రులకు ₹3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ ఇక్కడ కొంతమంది ప్రతిపక్షాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు చనిపోయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీని మీద ఈరోజు విశాఖ కేజీహెచ్ దగ్గర అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కుటుంబ సభ్యులు, అదేవిధంగా నగరానికి సంబంధించినటువంటి వామపక్ష నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఏ విధంగా ప్రతిష్ఠానికి తెలియాల్సి ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే పూర్తిగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి గల కారణం ఏంటనేది. అయితే ఇక్కడ కారణం ముఖ్యంగా 3 రోజుల క్రితం నిర్మించినటువంటి ప్రహరీ గోడ ఇదే ముఖ్యమైన కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే బస్సులు ఏర్పాటు చేసాము, ఇచ్చినటువంటి భక్తులందరినీ కూడా క్షేమంగా పైకి తీసుకెళ్తున్నాము స్వామివారి దర్శనం వరకును, అదేవిధంగా ఎక్కడ ఎవరికి ఎండ వాన తగలకుండా తగిన ఏర్పాట్లు చేశాము అని చెప్తూనే పూర్తి స్థాయిలో భద్రత కూడా పోలీసు బలగాలతో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో అయితే కనుక పోలీసు పహరా కాయిస్తామని చెప్తూనే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అయితే కనుక ఈరోజు ప్రభుత్వం ఒక పెద్ద నింద మోయాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక నానుడు ఉంది. సింహాచలం అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం రోజు తప్పనిసరిగా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది అన్నటువంటి నానుడు ఉంది. అదొక సెంటిమెంట్గా ఉత్తరాంధ్ర వాసులు కూడా భావిస్తూ వస్తుంటారు. అదేవిధంగా వర్షం కురిసేటప్పుడు ఈ మూడు రోజుల క్రితం నిర్మించినటువంటి గోడ ఈ భక్తుల తాకిడి తట్టుకోగలదా లేదా అన్న ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకోలేకపోయేది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తుంది. ఆ రిటర్నింగ్ వాల్ మీద ఒకేసారి పడిపోవడంతో ఆ వాల్ ఒకసారి కూలిపోయింది. ఆ కూలిపోయిన గోడల శిథిలాల కింద అయితే కనుక భక్తులు చిక్కుని 7 అక్కడికక్కడే ఊపిరాడక మృత్యువాత పడడం జరిగింది. అత్యంత విషాదకరమైన సంఘటన. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి విశాఖ కేజీహెచ్ దగ్గర, అదేవిధంగా మార్చురీ విభాగం దగ్గర అయితే కనుక మరి కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మన జీటీవీ తోటి వారితో మాట్లాడదాం, వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చందనోత్సవం అనేది ఏంటంటే ఒక సంవత్సరం ముందే తెలిసిపోతుంది మనకు డేటు. ఆ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ టెంపుల్స్. తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఆర్గనైజ్డ్గా ఉండవు. ఎందుకని నిత్యం అక్కడ లక్షల భక్తులు వస్తారు. కానీ మన సింహాచలం దేవస్థానం ఏంటంటే ఈ ఒక్క రోజునే 2 లక్షల వరకు కూడా భక్తులు వస్తారన్నమాట. అన్ఆర్గనైజ్డ్ టెంపుల్స్ దగ్గర ఇంకా ఆర్గనైజ్డ్గా ఉండాలి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ మే బి ది ఎండోమెంట్ ఆర్ ద గవర్నమెంట్ షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఎండోమెంట్ దగ్గర మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. పోలీసులు అడావుట్ చేయడం కాదు, క్యూ లైన్లు కట్టామా అది కట్టామా అనేది కాదు. వెన్ యూర్ కన్స్ట్రక్టింగ్ ద రీటైనింగ్ వాల్స్, వాట్ ఈస్ ద క్యూరింగ్ టైం, దానికి ఎంత క్యూరింగ్ టైం ఇవ్వాలి. అలాగే రీటైనింగ్ వాల్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనం సియర్ వాల్ టెక్నాలజీతో ఏమో ఆ రీటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి. విత్ ఐరన్ కాంక్రీట్తో చేయాలన్నమాట. అక్కడ విజయవాడ కనకదుర్గం దగ్గర చేస్తారే, తెలిసిందే కదా అంతా కూడా. మరి ఎందుకు ఈ హడావుడి పనులు, రాత్రి మీద చేసిన పనులు, టెంట్లో కూడా? అందులో ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్తా ఉన్నారు ప్రళయం వచ్చిందని. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇదే ఊర్లో పుట్టాం పెరిగాం. సింహాచలం దేవస్థానం చందనోత్సవం అనగానే వర్షం కురుస్తుంది, ఉరుములతో కురుస్తుంది. ఇంకేంటి అతని యొక్క నిదర్శనం అది. ఆ నిదర్శనాన్ని ఏమో ప్రళయం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం చెప్పండి, నాకు న్యాయం చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటన ఏ విధంగా పరిగణించవచ్చు, ఎవరు వైఫల్యం మీరు భావిస్తున్నారు? చాలా బాధాకరమైన సంఘటన ఈరోజు సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 7 మంది ఈరోజు చనిపోవడం. మరి సింహాచలం దర్శనం కోసం ఒరిస్సా, కలకట్టా నుంచి రాష్ట్రంలో, భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం కూడా దర్శనం రావడం. ఎప్పుడు ఇటువంటి యాక్సిడెంట్ ఎప్పుడు కూడా జరగలేదు. మన గతంలో మనమనలో చేసాం. తిరుపతి వైకుంఠ ఏకాదశికి మరి కొంతమంది చనిపోవడం, ఈరోజు ఇక్కడ కూడా చనిపోవడం. మరి ఎటువంటి భద్రతా పరిమాణాలు తీసుకోకుండా గత 3 రోజుల క్రితమే కాంపౌండ్ వాళ్ళు నిర్మించి మరి 300 రూపాయల టికెట్ అక్కడ పెట్టి రాత్ర మరి ఇంతమంది చనిపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, 1 కోటి రూపాయలు నష్టపరిహారం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని మరి మా పార్టీ తరఫున కూడా అదే డిమాండ్ చేయాలి. గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్లో ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి గారు నష్టపరిహారం ఇచ్చారో ఆ విధంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రాజమండ్రి పుష్కరాల్లో కూడా, గోదావరి పుష్కరాల్లో కూడా గతంలో షూటింగ్ తీసి చాలామంది 30 మంది 40 మంది చనిపోయిన పరిస్థితి. మరి వచ్చే పుష్కరాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మరి పర్మనెంట్ ఈవోని వేయాలని, మరి అలాగే జీవీఎంసీ కమిషనర్ కూడా లేకపోవడం మరి చాలా బాధాకరం. విశాఖ నగరంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. చాలా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తాం. చందనోత్సవం ఒరిస్సా, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వేలాది మంది, నిజానికి చెప్పాలంటే లక్షలాది మంది వస్తారు. ప్రతి సంవత్సరం అనుభవం వస్తుంది. వచ్చే సంవత్సరం ఏం చేయాలో ముందస్తు జాగ్రత్తలు ఏమి చేయడానికి ఆలోచన చేయరా అధికారులు? గోడ 10 రోజుల కిందట కట్టారట. రిటర్నింగ్ వాళ్ళు కట్టినప్పుడు కాంక్రీట్ సరిగా ఉందా లేదా, ఇది ఎంత ప్రమాదమా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు లేదని చూడకుండా ఏదో తూతూ మంత్రంగా కట్టారని అంటుంది. అది విచారణలో తేలుతుంది అనుకోండి. ఏది ఏమైనా ఈ చందనోత్సవం విశాఖ ప్రజలకి విషాదం మిగిల్చింది. 7గురిని పట్టును పెట్టుకుంది. ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. కొడుకు, కోడలు తల్లి, కోడలు మేనత్త, 4 చనిపోయారు. ఈ జిల్లాలో 7గురిని పట్టును పెట్టుకుంది. విశాఖ ఉక్కు కర్మారంగంలో పనిచేసిన ఒక కార్మికుడు. వీళ్ళకి ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. దుర్ఘటన ఎవరు ఏం చేయలేరు. కానీ పునరావృతం కాకుండా మీరు ఏం చర్యలు చేపట్టాలో ఆలోచన చేయాలా. భవిష్యత్తులో ఇటువంటిది జరగకుండా చూడాలా. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఆ రోజు 2 రోజులు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అడావిడి చేస్తారు. కానీ ఎవరు అధికారంలో ఉన్నా మళ్ళీ మర్నాడు మర్చిపోతారు. మేము విశాఖ జిల్లా ప్రజలందరి తరపున కోరేది ఇటువంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. మృతులకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో జరిగిన మృతులకి అప్పుడు వైసీపీ ప్రభుత్వం 1 కోటి రూపాయలు ప్రకటన చేసింది. అలాగే 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. ఆ కుటుంబంలో ప్రభుత్వం తరపున ఉపాధి కల్పించాలా. ఏదో ఒప్పంద కార్మికుడిగానో ఇది చేస్తే కుదరదు. అది చేస్తే ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు అవుతుందని విశాఖ జిల్లా ప్రజలందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల ముందు గోడ కట్టడం పెట్టండి, ఎంతకంటే అన్యాయంగా. ఆ గోడ కూడా పునాది లేకండి కట్టడమా? మరి అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నట్లు, అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఎవడు? ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం, డబ్బులు ఇస్తే ఏదైనా చేసేవచ్చు. ఈరోజు కూడా ఇప్పుడు కూడా పోలీసులు బంధువులకి, బాధితుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా, ధోరణితో వ్యవహరిస్తే మీరు సంతకాలు పెట్టాల్సిందే, లేకపోతే మేము చేసేస్తామని చెప్పడం ఇది మరీ అన్యాయం. ఏంటి బంధువులు
వాళ్ళ బాధ కొలది నా కుమారుడు, నా కోడలు, నా కూతురు చనిపోయింది, నాకు ఎవరు బాధ్యతనని మేము పోస్ట్ మ్యాన్ మేము సంతకాలు పెట్టమంటే మీరు తీరాల్సిందని చెప్పి హోమ్ మినిస్టర్ సాక్షాత్గా ఇక్కడ చెప్పడం అంత మరింత అన్యాయం. ఇది దుర్మార్గం. ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలనే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. చూసాం కదా, జీటీవీతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజుల క్రితం నిర్మించినటువంటి గోడ మార్గం గుండా భక్తుల్ని ఏ విధంగా పంపిస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన వారి మీద కూడా తీవ్రమైనటువంటి సంఘీభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఈరోజు వారికి సంతాపం తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషన్తో పాటు క్షతగాత్రులకు కూడా తగిన మూల్యం చెల్లిస్తూనే అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్తో అయితే కనుక ఈరోజు అందరూ కూడా వచ్చినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులను నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనే విషయం కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని ఫోన్ ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. అదేవిధంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాటు ఇటు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వేలపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పేల శ్రీనివాసరావుతో పాటు మరి కొంతమంది నాయకులు, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో పాటు ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోజు ఇక్కడ బంధువులను పరామర్శిస్తున్నారు. వీరితో పాటుగా వీరికన్నా ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గుడివాడ అమర్తో సహా కొంతమంది ముఖ్య నాయకులు రావడం జరిగింది. విశాఖనగరం జిల్లా ఇన్ఛార్జ్ కేకే రాజుతో పాటు మరి కొంతమంది రావడం జరిగింది. వచ్చి బంధువుల కుటుంబాలు కూడా పరామర్శించారు. అంటే ఈ చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. వారు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ₹1 కోటి ఎక్స్గ్రేషన్తో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తేనే వారికి ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పి తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తారు. దీని మీద పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలి, లేకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా ఇప్పటికే అమర్ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏరుపు కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు కూడా చవిచూడని విధంగా ఈరోజు సింహాచలం దేవస్థానంలో ఇంతటి విషాద ఘటన చోటు చేసుకోవడం యావత్ లోకాన్ని ఇక్కడ ఒకేసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట వార్త ఇంకా మరొక ముందే సింహాచలంలో ఇటువంటి దుర్ఘటన జరగడం అయితే కనుక ప్రతి ఒక్కరిని కూడా ఒకేసారి అవాక్కు గురిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కనుక ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు పాటించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా రానున్నటువంటి రాజమండ్రి పుష్కరాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కనుక గతంలో ఉన్నటువంటి చేదు అనుభవం ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. అటువంటి అనుభవం మళ్ళీ పూర్తి పునరావృతం కాకుండా తగిన భద్రత తీసుకోవాలని చెప్పి మరికొంతమంది కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ దగ్గర మార్చిడి విభాగం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం. చందనోత్సవానికి 10 రోజుల ముందు నుండి 4 మంత్రుల బృందం నిర్వహించిన సమీక్ష సమావేశాలతో సింహాచలంలో నెలకొన్న హడావుడికి నేటి పరిస్థితులకు ఎక్కడా పొంతన కానరాలేదు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి స్వామివారి నిజరూప దర్శన ఉత్సవం జరిపిస్తామని కూటమి పెద్దలు చెబుతుంటే అదంతా నిజమేననుకున్న వారి కళ్ళు బైర్లు కమ్మేట్లుగా నేడు సింహాద్రిపై ఏర్పాట్లు కనిపించాయి. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి దారి తెన్ను లేకుండా నియంత్రణ లేని వ్యవస్థకు పరాకాష్ఠగా కానవచ్చాయి. సింహాచలం నూతన ఘాట్ రోడ్ ప్రారంభంలో పరిస్థితి ఇలా ఉంది. ట్రాఫిక్ నియంత్రణ లేకుండా వరుస క్రమం కానరాక బస్సుల్లో భక్తులు వేలాడుతూ కొండెక్కుతున్నారు. అప్పటికే గోడకూలి మరణఘోషతో ఆలయ ప్రాంగణం విషాద ఛాయల్లో అలుముకుంటే ఇక్కడ పరిస్థితి ఇలా దర్శనమిచ్చింది. చందనోత్సవ నిర్వహణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో ఒకరైన అనిత ఘటన జరిగిన సమయంలోనే అక్కడే ఉండి మృతదేహాలను వెలికి తీయడంలోనూ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలోనూ బాధ్యత వహించారని తెలిపారు. కూలిన గోడ నిర్మాణం ఎలా చేశారన్న విషయం తనకు తెలియదని అధికారులతో చర్చించి నిజంగా తప్పు జరుగుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈరోజు ఉదయం సింహాచలం కొండపై మీడియాకు బదిలిస్తూ మాట దాటేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది
ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయినాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి అప్పుడు మీకు. ఇదిలా ఉండగా కేజీహెచ్ మార్చురీ వద్ద ఉదయం నుండి మృతుల బంధువులతో కూటమి నాయకులు చేసిన చర్చలు ఫలించాయి. హోంమంత్రి అనిత ఘటన జరిగినప్పటి నుండి మృతుల కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఆమె కూడా 1-2 సార్లు కన్నీటి పర్వంతం చెందారు. చర్చల అనంతరం ఆమె మరోసారి మీడియాతో మాట్లాడారు. చాలా మంది ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్లియరెన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు కాబట్టి ఈ రోజు అక్కడ రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్ గా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి, మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధిగా ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ప్రమాదానికి గల కారణాలు కూడా సీఎం గారు మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ 3-మెన్ కమిటీ కూడా వేయడం జరిగింది. 3-మెన్ కమిటీ కూడా ఏంటంటే ఎందుకు ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదికాలి, అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులోని చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు. గోడ సమంగా లేదనో, లేకపోతే వాటర్ చేరడం వల్ల పడిపోయిందని రకరకాల మనం అందరూ మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక స్టాండర్డీ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి. నేను ప్రభుత్వ ఉద్యోగం చెప్పాను తమ్ముడు, మేము ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి చెప్పాము. మేము కూడా కుటుంబానికి ఒకటి చెప్పాము, అమ్మ మేము సీఎం గారి దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అంటే పార్టీలకు సంబంధం కాదు, వాళ్ళే చెప్పారమ్మా మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం. సో మేము పార్టీలకి ఎవరైనా మేము ఇస్తాం, అక్కడ ఏ పార్టీ వాళ్ళన్నా ఇస్తాం. కానీ వాళ్ళని కంపల్సరీగా మేము కూడా కుటుంబాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా, వెలగపూడి గారి కాన్స్టిట్యున్సీ, గంటా గారి కాన్స్టిట్యున్సీ, అందులోనే మన విష్ణుకుమార్ రాజు గారి తాలూకా వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమందరం కూడా ఇప్పుడు అమలాపురం నుంచి వస్తున్నారు 2 అమలాపురం నుంచి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేలోపు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. ఇక్కడ కూడా వాళ్ళకి మనకి మహాప్రస్థానం దగ్గర కూడా ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగానే మేము చేయిస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళకి అన్ని రకాల అండాదండ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ పనిచేస్తుంది. విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గిరిజన గ్రామాల్లో గిరిజనుల హక్కులను కాలరాస్తూ ఆదాని పవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు వీలుగా గిరిజనుల భూములను స్వాధీనం చేసుకోవాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను వ్యతిరేకిస్తూ అక్కడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. దశాబ్దాల తరబడి రోడ్డు సౌకర్యం లేక అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, విశాఖ ఎంపీ శ్రీ భరత్ తదితరులు చొరవ చూపి
రోడ్డు నిర్మాణం కోసం హుటాహుటిన 7 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి శంకుస్థాపన చేయడంతో తామెంతో సంతోషించామని, కానీ ఈ రోడ్డు నిర్మాణంలో ఇంత కుట్ర దాగి ఉందని తెలుసుకోలేకపోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కపట ప్రేమ చూపి అదానీ పవర్ ప్లాంట్ను నెత్తిపైకి తెచ్చి అందరినీ నిరాశ్రయంలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియను నిలిపివేసే వరకు ఆందోళన విరమించేది లేదంటూ పాత కొత్త మారిక గిరిజనులంతా వంటవార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సౌకర్యం లేదు, విద్య వైద్యం అందుబాటులో లేదు. వాళ్ళొక మనుషులుగా కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించలేదు. సిపిఎం పార్టీ అనేక రోజుల నుండి పోరాటం చేస్తే ఈ మధ్యకాలంలో ఒక రోడ్డు వేయడానికి ముందుకు వచ్చారు. రోడ్డు కూడా ఇప్పుడు పనులు పూర్తవలే. కాబట్టి ఎవడెవడికో ఎక్కడో పొలంలో ఉన్న మినిస్టర్ గారికి ఏమో రోడ్లు వేస్తారు, బంగ్లాలు కడతారు, సదుపాయాలు కల్పిస్తారు. వీళ్ళు మనుషులే గిరిజనులు కాబట్టి ఏదైనా పడతారని చెప్పేసి ఆ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది ఒక తార్కాణం మారిక సమస్య. ఈరోజు కాస్త వెలుగులోకి వచ్చారు, రోడ్డు వేశారంటే అమాయకంగా మేము నమ్మేశాం. ఎందుకంటే పాపం గిరిజనులు కూడా స్పందించారేమో రోడ్డు అని అనుకున్నాం. ఇప్పుడు నోటీస్ చూసిన తర్వాత ఆ రోడ్డు మనకు కాదు, అదాని కోసమని అర్థమైంది. కాబట్టి అదాని కోసం రోడ్డు వేసి మాకు చేసామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఆ గ్రామం ఇప్పుడు 213 ఎకరాలు సుమారు 14 ఎకరాలు సుమారు తీసుకుంటాం. అంటే అక్కడ సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలందరినీ తొలగించేసి మరి అంతే కదా, ఫ్యాక్టరీ పెడతామంటే హైడ్రో పవర్ ప్లాంట్ పెడతారు, ఎక్కడ రైవాడ నుండి నీరు తీసుకొస్తారు, ఇక్కడ పెట్టి విద్యుత్ సరఫరా చేస్తారు. అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు, అభివృద్ధికి సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఆ గిరిజనులు ఏదైతే బతుకుతున్నారో వాళ్ళ బతుకు ఛిద్రం చేయడం అనేది చాలా దుర్మార్గం. కొద్ది ప్లెయిన్లోకి వచ్చి ఎక్కడ బతుకుతారండి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చారనుకుందాం. భూమి ఇస్తారు, ఆ భూమి మీద దొరుకుతాయా? వీళ్ళ పంటలు ఏమైనా పండుతాయా? కింద ఉన్న రైతేమో భూములు అమ్ముకొని వలసలు పోతుంటే అక్కడ నుంచి ఇక్కడ భూమి ఇస్తే ఇది ఏమైనా ఉపయోగం ఉంటుందా? అక్కడ ఉంటే ఏది పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వం కల్పించకపోయినా ఆకు అలమో కొర్రలో మినుములో రాగులు ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ బతుకు కూడా లేకుండా 100 కుటుంబాలు వృద్ధి చేసినట్టు ప్రభుత్వం. కాబట్టి మేము చెప్తున్న ఈ సమస్యలు చాలా ఉన్నాయి. సముఖంగా అధికారుల సమక్షంలో చెప్తున్నది ఈరోజు ఇక్కడికైతే ఇంకో దగ్గర పెట్టండి. ఇలాంటి స్థలాలు బోర్డులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మారిక కొండ మీద అడుగు పెడితే అంగీకరించేది లేదు. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ విశాఖ దక్షిణ నియోజకవర్గంపై దండయాత్ర ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని డామినేట్ చేసే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే వంశీ జనసేనకు చెందినవారని, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూరు పోస్తున్నారని బివి రామ్ వ్యాఖ్యానించారు. కనీసం దరఖాస్తులు కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకొని సీతంరాజు సుధాకర్ తన వద్దకు రప్పించుకుంటున్నారన్నారు. ఈ విషయంపై ఇటు తెలుగుదేశం అటు జనసేన పార్టీలకు చెందిన అగ్రనేతలు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎన్నికలకు ముందు 2 నెలల ముందుగా వైసీపీ నుంచి వచ్చిన సీతంరాజు సుధాకర్ కు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును హీనాతిహీనంగా దూషించిన సీతంరాజుకు ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు. అందరూ చెప్తారు, నాతో నేను యుద్ధం చేసి అందరూ చెప్తాను. చావు పడిపోవడం కాదు, చావు అయినా బతుక నువ్వు డిసైడ్ చేస్తే చావును భగవాన్ డిసైడ్ చేస్తాడు. పల్లా శ్రీనివాస్ని రాష్ట్ర తొలగించాలని చెప్పి తెలుగు శక్తి మరోసారి కోరుతాం. ఎందుకంటే అణచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎలాంటి వారికైనా ఉగ్రపడడం కావాలి. చందనోత్సవ వేడుకల్లో అప్పన్న ఆలయ ప్రాంగణంలో జరిగిన దుర్ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే స్వీకరించాలని వైసీపీ నేతలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్రలు డిమాండ్ చేశారు. దైవ సన్నిధిలో అత్యంత పవిత్రమైన రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటారని తెలిసి కూడా ఇంతటి నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వ వైఫల్యంగా భావించాలన్నారు. ప్రతి ఏటా కూడా ఇదే రకంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు ప్రజలంతా కూడా, భక్తులంతా. మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వము చాకచక్యంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే నేను భావించుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ జరగలేదు. అసలు ఒక్క ప్రాణ నష్టం కూడా గతంలో చరిత్రలో ఇది ఫస్ట్ టైం అని మనం అనుకోవాలా. సో ఇది అయితే చాలా బాధాకరంగా ఉంది. సుమారుగా 7 చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే గోడ ఈ కేవలము చందనోత్సవానికే ఆ గోడ నిర్మించినట్టు కొంతమంది మరి కలెక్టర్ గారు కానివ్వండి మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అది పూర్తిగా నాణ్యత లోపం అనేది తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇటుకలు కూడా మనం గట్టిగా తొక్కినట్లయితే అది ముక్కలైపోయే పరిస్థితి ఉంది. మరి దాంతో ఏ రకంగా మరి ఇది
కట్టారనేది కూడా బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఎవరైతే మరణించారో ఆ కుటుంబానికి ఆ సాయం అందిస్తూ అదేవిధంగా వారి వెనకాల కూడా తోడుగా నిలబడేటటువంటి అవసరం ఎంతకైనా ఉంది. ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కుటుంబాలకు మనోస్థైర్యం ప్రసాదించాలని స్వామిని కోరుతున్నాను. మనందరికీ తెలుసు సింహాచలం దేవస్థానం తాలూకు చందనోత్సవం అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఆ రోజు వస్తుందా, స్వామిని నిజరూప దర్శనం చేసుకుందామని ఎదురు చూస్తారు. అలాంటిది పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి క్యూ లైన్లో నిల్చొని స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇలా గోడ కూలిపోయి 7 మంది చనిపోవడం అంటే నిజంగా చాలా బాధాకరం. ఇందులో మాత్రం మా క్లియర్గా నాణ్యతా లోపం, ఈ గోడలో మాత్రం నాణ్యతా లోపం కనిపిస్తుంది. ఈ చందనోత్సవం కోసమనే ఆ గోడ కన్స్ట్రక్ట్ చేశారని తెలుస్తూ ఉంది. అది పట్టుకుంటేనా పడిపోయేంత లూజ్గా ఉంది ఆ గోడ. అంత నాణ్యత తక్కువతో ఆ గోడని ఎవరు కట్టారా ఏంటా, ఇంత నిర్లక్ష్యం ఉంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సింహాచలం గోడకూలిన ఘటనలో క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను వైసీపీ నాయకులు పరామర్శించారు. విమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం కేజీహెచ్ మార్చురీ వద్ద ఉన్న మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్ మాట్లాడుతూ ఇంతటి దుర్ఘటనకు కారణం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. నాసిరకం నిర్మాణాలు చేపట్టి భక్తుల జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకొని ఈ విధమైన ప్రాణ నష్టానికి కారణమవుతున్న ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా జరిగే అప్పన్న స్వామివారి చందనోత్సవంలో మునిపెన్నడూ జరగని విషాదం ఈ సంవత్సరం సంభవించిందని, అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వం స్వీకరించాలని కోరారు. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా, అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటిది పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజులు 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా, గోడ కట్టాల్సినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం, మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడవచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవనటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడను సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో, అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకు ఏమో ఆ కుర్రోడికేమో
ఆ ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాక్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కడితే ఇది పరిస్థితి. దీనికి క్యూరింగ్ లేదు, మధ్యలో కావాల్సినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు, క్యూరింగ్ అనేటువంటిది జరగలేదు. దానికి తీసుకొని వచ్చి ఐరన్ ట్రస్లు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకు సంబంధించినటువంటివి అన్నీ ఇదే గోడకి వారు కొడితే దీని నాణ్యత ఇది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఉన్నారు ఇందులో, మీరందరూ కూడా దగ్గర నుంచి చూసుంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏదైతే పెండాల్స్ ఇవన్నీ కట్టారో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా ఈ గోడ మీద పెట్టారు. సహజంగా గాలి వచ్చినప్పుడు ఏమవుద్ది, అటు ఇటు పెద్ద గాలి వచ్చింది, ఆ ఊగింది అంతా తీసుకొని వచ్చి ఆ కొండ చర్యలతో పాటు పూర్తిగా భక్తుల మీద పడిపోయి అక్కడికక్కడే 7 మరణించారు. పాపం ఆ కుటుంబ సభ్యుల తాలూకా రోదన చూస్తే వాళ్ళని ఎవరు ఓదార్చేటువంటి పరిస్థితి లేదు. 30 ఏళ్ళ కుర్రవాడు, 27 ఏళ్ళ ఆయన భార్య, ఆ భార్య తల్లి, వాళ్ళ మేనత్త, 2 యువకులు, అంబాజీపేటకు సంబంధించినటువంటి 2 యువకులు, ఒక స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్. వారు కేవలం భక్తులుగా దేవుడి దర్శనానికి వచ్చి ఆ నిజరూప దర్శనం చేసుకుందామని చెప్పి పాప రాత్రి 2 గంటలకి క్యూ లైన్లో 300 రూపాయల లైన్లో నిలబడి చేస్తే ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పనులు ఇటువంటి నిర్మాణాలు చేసినప్పుడు ఆ పక్క నుంచి లైన్ అయితే తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. సపోర్టింగ్ లేదు, క్యూరింగ్ అవ్వలేదు, నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకొని వచ్చి క్యూ లైన్లో పెడితే గోడ కూలిపోయి 7 చనిపోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఆ కుటుంబాలకి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రహరీ గోడ కూలి సింహాచలంలో 7 భక్తుల మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కేజీహెచ్ మార్చురీ వచ్చిన అధికార ప్రతిపక్ష నేతలు ఎక్స్గ్రేషియా పెంచాలని, కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాలు. సింహాచలం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, విలేకరుల సమావేశంలో మంత్రి అనిత హామీ. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ పెద్దలు, ఒక్కొక్కరికి ₹1 కోటి పాటుగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.